దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. కీర్తనల గ్రంథం 62:8 మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథం 62:8 మనం చూస్తున్నాము. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము అని చెప్పి రాయబడి ఉంది. అంటే ఈ వాక్యంను చూస్తే చాలా చక్కగా రాయబడి ఉంది. ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఎల్లప్పుడూ అంటే మంచి సమయంలో, చెడు సమయంలో, దుఃఖ సమయంలో, వేదన సమయంలో, ఇరుకులో, ఇబ్బందిలో, శ్రమలో, మంచిదిలో, చెడులో, సంతోషంలో, దుఃఖంలో, ఇంకా అన్నిటిలో. అందుకే రాయబడి ఉంది ఎల్లప్పుడూ అని రాయబడి ఉంది. ఎల్లప్పుడూ ఏంటండి? ఎల్లప్పుడూ అని చెప్పి రాయబడి ఉంది. ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచాలి. కరెక్ట్ అండి, ఎల్లప్పుడూ ఉంచాలి, ఎట్టి పరిస్థితిలో ఉంచాలి. ఇక్కడ రాయబడి ఉంది, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. అంటే నమ్మిక ఉంచి ఏం చేయాలంట? మన హృదయంను కుమ్మరించాలి. మీ హృదయంలో ఏమేమి ఉందో, మంచి ఉండవచ్చు, దుఃఖం ఉండవచ్చు, బాధ ఉండవచ్చు, సంతోషం ఉండవచ్చు. సంతోషం వ్యక్తపరచారా? తప్పకుండా చెప్పాలి. దేవునితో, ప్రభు నేను సంతోషంగా ఉన్నాను, ఈరోజు నాకు గొప్ప కార్యం జరిగింది, నీకు స్తోత్రం ప్రభువా. మొన్న నా కూతురుకు ఒక ప్రమోషన్ లాగా ఏదో ఒకటి వచ్చింది, నేను చాలా సంతోషపడ్డాను. నేను స్తుతించాను దేవుని, ప్రభువా ఆమెకి ఇచ్చిన ఈ తలాంతుని బట్టి నీకు స్తోత్రం తండ్రి, ఆమెకి మీరు ఈ ప్రమోషన్ ఇచ్చారు, అందుని బట్టి నీకు స్తోత్రం తండ్రి అని చెప్పి నేను దేవునితో ప్రార్థన చేసి దేవుని అందు నా సంతోషంను వ్యక్తపరిచాను. అంటే ఇక్కడ రాయబడి ఉంది, మీరు ఎల్లప్పుడూ మంచిదిలో, చెడులో, దుఃఖంలో, వేదనలో, కన్నీటిలో, అన్నిట్లో కూడా అక్కడ రాయబడి ఉంది ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఆయన యందు ఏం చేయాలంట? నమ్మిక ఉంచాలి. మనము ఎట్టి పరిస్థితుల్లో మన నమ్మిక ఉంచినప్పుడు ఆయన చూసుకుంటాడు. ఇక్కడ రాయబడి ఉంది, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. కొన్నిసార్లు భార్యాభర్త మధ్య కూడా కొన్ని విషయాలు మనం చెప్పుకోలేమండి. కొన్ని కుటుంబాల్లో, కొన్ని విషయాల్లో బాధ కలిగించే విషయాలు కావచ్చు. అలా ఉన్నప్పుడు ఏం చేయవచ్చు తెలుసా? మనం ఎవరితో చెప్పుకోవాలి? దేవునితో చెప్పొచ్చు అండి. ఇక్కడ రాయబడింది, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. ఆయన ఆశ్రయముగా ఉన్నాడు గనుక, దేవుడే మనకు ఆశ్రయము గనుక మనం ఏం చేస్తున్నాం? ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుతున్నాం. అది మాత్రం కాదు, ఎప్పుడు ఆయన సన్నిధిలో మన హృదయంను కుమ్మరించుచున్నాం. ఆ రీతిగా నాకు ఇప్పుడు చదువుతున్నప్పుడు ఇంకా ఆశ వస్తుంది, ఇంకా నేను ప్రార్థన జీవితం పెంచాలి. అంటే కొన్ని చోటు ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాను, ట్రావెల్ చేయలేకపోతున్నాను, కష్టంగా ఉంది. అందుకని ఈరోజు మార్నింగ్ కూడా ఒక మీటింగ్ క్యాన్సిల్ చేశాను. కానీ నేను ఏమంటున్నానంటే, కొన్నిసార్లు ఏం చేయాలి ప్రభువా, నేను ఇలా మీటింగ్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటే ఎలా ఉండాలి? నాకేం పెద్దగా వంట పనులు, ఆ పనులు, ఈ పనులని ఏం ఉండదు అని ఆలోచించినప్పుడు ఇప్పుడు ఆలోచిస్తున్నాను, ఇంకా ఎక్కువ ప్రార్థన చేయవచ్చు, ఇంకా ఎక్కువ దేవుణ్ణి స్తుతించవచ్చు, ఇంకా ఎక్కువ పాటలు పెట్టుకొని ఆ పాటలతో నేను కూడా పాడవచ్చు, ఇంకా దేవుణ్ణి స్తుతియాగం దేవుని చెల్లించవచ్చు అని చెప్పి ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నాను. ఇంకా ముందు నేను చేయాలి. మనము కూడా ప్రతి నిత్యము కూడా దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ, వాక్యంను ధ్యానిస్తూ మనం ఆయన యందు మనం ఉన్నప్పుడు మన హృదయంలో నెమ్మది, సమాధానము, సంతోషము నిత్యము నిరంతరము మనలో ఉంటుందండి. ఆ రీతిగానే ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా నీ ప్రజలు ప్రభువా, వారు తండ్రి ఎల్లప్పుడూ మీ అందు ప్రభువా నమ్మిక ఉంచాలని నేను కోరుతున్నాను తండ్రి. మీ సన్నిధిలో వారు హృదయములు కుమ్మరించాలి ప్రభువా. వారు కుమ్మరించి వారు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు అంగీకరిస్తున్నారని చెప్పి నేను నమ్ముచున్నాను తండ్రి. మా దేవుడు చెవుడు కాదు, మూగ దేవుడు కాదు ప్రభువా. మీరు ఎప్పుడు కూడా 24 గంటలు కూడా మాకు అందుబాటులో
ఉంటున్న దేవుడై మీరు ఉన్నారు. అటు నిరీక్షణతో ప్రభువా మేము రాత్రి పగలు ఎప్పుడు కూడా మిమ్మల్ని ధ్యానించగలం ప్రభువా. ఆ రీతిగా నీ బిడ్డలు ఎప్పుడెప్పుడు నీ వైపు చూసి ధ్యానిస్తూ ఉన్నారు, ఎప్పుడు మొరపెడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. మీరు ఆలకించి వారి జీవితంలో గొప్ప కార్యమును చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి జీవితంలో మేలుతోనూ సంతోషంతోనూ నెమ్మదితోనూ ఆశీర్వాదముతోనూ నింపమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తుతులు ఘనత మహిమను చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.